బీచ్ రోడ్లో కొనసాగిన ఒలింపిక్ రన్. ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా ఆదివారం బీచ్ వాక్ నిర్వహించారు. విశాఖ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. ఉదయం 6 గంటలకు ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి బీచ్ రోడ్లోని నోవాటెల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్క్ వరకు ఒలింపిక్ డే రన్ కొనసాగింది. ఒలింపిక్ విలువ, ఒలింపిక్ స్ఫూర్తిని వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి సూర్యనారాయణ నేతృత్వంలో కొనసాగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణబాబు, సుందరపు విజయకుమార్ పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉండాలనేటువంటిది అంటే కేవలం అన్ని రంగాల్లో ఈరోజు ఐటీ రంగము లేదా ఇండస్ట్రీయో లేకపోతే టూరిజం ఇట్లా ఒక ఫైనాన్షియల్ సిటీగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దే క్రమంలో ఒక స్పోర్ట్స్ కూడా ఒక హబ్ గా ఈ రాష్ట్రం ఉండాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందుకే కొత్త రాష్ట్రం ఏర్పాటైన తొలి రోజుల్లో కూడా 14-19లో కూడా నేషనల్ గేమ్స్ అమరావతిలో చేయాలని తలపు పెట్టారు. పెట్టేయటం కూడా జరిగింది, అందరికీ తెలుసు. తర్వాత కాలంలో అది నిర్లక్ష్యం చేయబడింది. మరలా ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకుంటే దేశంలోనే అత్యున్నత పాలసీ. ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సదుపాయాలు కావచ్చు, ఒక బెస్ట్ పాలసీ తీసుకొచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి డెఫినెట్ గా దీనికి ప్రయారిటీ ఉంది. ఇంతకుముందు అందరూ కూడా ఇది ఒక నెగ్లెక్టెడ్ ఏజెన్సీగా చూసేవారు క్రీడా స్పోర్ట్స్ అంటే. సో స్పోర్ట్స్ అంటే ఓట్స్ రావని. బట్ మా గవర్నమెంట్ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ ని కూడా ఏ రకంగా మలుచుకోవాలి, స్పోర్ట్స్ లో ఉండే అడ్వాంటేజ్ ని స్టేట్ కి ఎలా మలుచుకోవాలనే ఉద్దేశంతో వారు వెళ్తూ ఉంటారు. రాబోయే కాలంలో మెగా ఈవెంట్స్ జరగడమే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయడానికి దోహదపడతాయి వారి డెసిషన్స్ అన్ని. అందులో వైజాగ్ ఒక స్పోర్ట్స్ క్యాపిటల్ అయ్యి ఇప్పుడే కాదు, కంబైన్ స్టేట్ లో కూడా హైదరాబాద్ తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ యాక్టివిటీస్ ఎక్కువ. కాబట్టి విశాఖపట్నం ఒక క్రీడా రాజధానిగానే ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని అసోసియేషన్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. అన్ని స్టేట్ అసోసియేషన్ హెడ్స్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి స్టేట్ హెడ్స్ కూడా, ఫెడరేషన్ లో ఉండేటువంటి హెడ్స్ కూడా మన విశాఖపట్నంలో ఉండటం వల్ల విశాఖ వేదికగా అనేక క్రీడాంశాలకు చోటు జరుగుతుంది. సో నాకు కూడా విజయ్ కుమార్ కూడా హ్యాండ్బాల్ లో నేషనల్ ప్లేయర్, ఇప్పుడు ఎలమంచిలో ఎమ్మెల్యేగా ఉన్నారు. సో క్రీడాకారులుగా ఉండి శాసనసభ్యులు ఉండటం వల్ల ఈ పాలసీలో కానీ లేకపోతే ఏదైతే అంశంలో కానీ డెఫినెట్ గా అవి మనం రాబట్టుకోవడానికి కానీ, క్రీడాకారులకు న్యాయం జరగడానికి కానీ, ఆ స్ఫూర్తిని రగిలించడానికి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ అందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ అంటే అవన్నీ కూడా పాలసీలు ఆపాము. ఈరోజు కేంద్రంలో ఉండే ఒక పాలసీ ఉంది, మనం మెయిన్ ప్లే స్కీమ్ ఏదైతే గత గవర్నమెంట్ ఇచ్చిందో అవన్నీ కూడా క్యాన్సిల్ అయింది. అన్ని స్టేడియాస్ ఇప్పుడు సాప్ అండర్లోనే రన్ అవుతుంది. సో మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక్కొక్కటి రిపేర్స్ చేస్తున్నారు. ఏ అంశం వాళ్ళకు ఉండదు ఈరోజు. అందుకనే మేము ఒక అడాప్షన్ స్కీమ్స్ కూడా తీసుకురాబోతున్నాం. మొన్న జిల్లా కలెక్టర్ గారు ఒక మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఒకవైపు సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో డిఫరెంట్ ఇండస్ట్రీస్ వేరు కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ ఒక్కొక్క స్పోర్ట్ ని ఒక్కొక్క ఆర్గనైజేషన్ కనుక అడాప్ట్ చేసుకుంటే ఈవెన్ జపాన్, చైనాలో ఉండేటట్టుగా ఒక అకాడమీసే ఎక్కువగా ప్లేయర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ రోజు కామన్ గా ఉండే గవర్నమెంట్ కాకుండా చేయలేని ఆర్గనైజేషన్స్ కనుక ముందుకు తీసుకుని వచ్చి ఒక్కొక్క దాన్ని అడాప్ట్ చేసుకుంటే డెఫినెట్ గా రిజల్ట్స్ వస్తాయనే విషయాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం. డెఫినెట్ గా ఆ రకంగా కూడా అడుగులే పడతాయి. అప్పుడు మీరు అంటున్నట్టుగా ఇలాంటి అంశాలు మనకి హడిల్స్ కావు. విశాఖపట్నం స్పోర్ట్స్ మీ అందరికీ తెలుసు. పెద్ద మహానుభావులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడే గణబాబు గారు కూడా, ఆయన కూడా విశాఖపట్నం స్పోర్ట్స్ అంటే గణబాబు గారికి ఒక ప్రత్యేకమైన ఆయన ముద్ర ఉంది. అలాగే అర్జున్ అవార్డులు కానీ, ఇలా లేకపోతే ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్టులు కానీ, ఇలా అనేక మంది ఇక్కడ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా విశాఖపట్నం ప్రొడ్యూస్ చేసింది. డెఫినెట్గా ఇంకా ముందుకెళ్ళి విశాఖపట్నం స్పోర్ట్స్ హబ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. అదే ఇప్పుడు గణబాబు గారు కూడా చెప్పారు. మేము నెక్స్ట్ తరం లీడర్స్ కూడా మేము చాలా ఫోకస్డ్గా ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అసెంబ్లీలో చర్చించి ఈరోజు ఈ మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడానికి కూడా విశాఖపట్నంలో ఉన్న శాసనసభ్యులు కాదు, మొత్తం రాష్ట్రంలోని శాసనసభ్యులు అందరూ కూడా ఈరోజు సహకరించి ఈరోజు ముఖ్యమంత్రి గారి ద్వారా ఒక మంచి స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ కోసం ఈరోజు శాప్ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలాగే మరి ఇప్పుడు వరకు పే అండ్ ప్లే అని కానీ, లేకపోతే ఏదైతే స్టేడియంస్ని లీజ్కి ఇచ్చేయటం కానీ, దానివల్ల
స్పోర్ట్స్ కి అనుగుణంగా లేని స్టేడియంస్ ని కూడా ఈరోజు ఆ అగ్రిమెంట్స్ ఇవన్నిటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ దాన్ని క్యాన్సిల్ చేస్తూ అలా వెనక్కి తీసుకోవడం జరుగుతూ ఉంది. తీసుకున్న తర్వాత కూడా దానికి మళ్ళీ స్పోర్ట్స్కి ఉపయోగపడేటట్టు, ఎందుకంటే ఒక స్టేడియం ఉందంటే అది పెళ్లిళ్ళకి పేరెంటకాలకి ఇచ్చుకున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం 1924 మధ్యలో. అవన్నీ కూడా వెనక్కి తీసుకోవడం, మళ్ళీ స్పోర్ట్స్ పరంగా మళ్ళీ దాన్ని రెడీ చేయడం. వాస్తవానికి కొంచెం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో ఇబ్బందిగా ఉన్నా కూడా ఎక్కడా కూడా దాన్ని బయటికి తెలియనీయకుండా చాలా జాగ్రత్తగా, అంటే కష్టంగా ఉందని చెప్పడం ఒక ఎత్తు అయితే, మీరు కాదు ముందుకెళ్ళండి మేము ఉన్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మా వెన్ను తట్టి ప్రతి శాసనసభ్యుని కూడా నో స్పోర్ట్స్కి మనం టాప్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు మళ్ళా మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూడబోతున్నాం. దానికి తగ్గ ప్రణాళికలతో మా స్పోర్ట్స్ మెంటర్ ఏదైతే అసెంబ్లీలో ఉన్న స్పోర్ట్స్ మెంటర్ ఎవరైతే గణబాబు గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఒక టీం పూర్తిగా వర్క్ చేస్తుంది. అలాగే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు ఆయన కోఆర్డినేట్ చేసుకుంటూ, అలాగే శాప్తో కోఆర్డినేట్ చేసుకుంటూ, మరి మీరందరూ చూశారు రావడమే అసెంబ్లీ స్పోర్ట్స్ పెట్టి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చాం. స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్, అసెంబ్లీ శాసనసభ్యులకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే అందరు మంత్రులు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో స్పోర్ట్స్ మాకు చాలా, ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి చాలా ఇంపార్టెంట్. చాలా దాన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, కంటెంట్ డెవలప్ చేసి, అన్నిట్లో ముందు తీసుకెళ్లి స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ దీని మీద వేదిక మీద విశాఖపట్నాన్ని కదా ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టే పరిస్థితి ఆల్రెడీ ఉంది. అది నిలబెట్టడానికి ఇంకా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. సార్, ఇప్పుడు మన జాతీయ ఇక్కడ హాకీ అయితే అనకాపల్లి ఎలమంచిలో చాలా మంది జాతీయ హాకీ ఉంటాయి, వారి కోసం మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ ఎలమంచిల్లో ఇప్పుడున్న గ్రౌండ్స్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అయితే నక్కపల్లిలో కూడా దాన్ని పూర్తిగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు హాకీ ఎలమంచిల్లో మాత్రం ఇంకా బ్రహ్మాండంగా స్టేడియంస్ కట్టడం జరుగుతుంది. అలాగే ఎస్సీజెడ్ కాలనీ దిబ్బపాలెం అని చెప్పి దానికి ప్రపోజల్స్ కూడా పంపించాం. అత్యుత్తమమైన ఇండోర్ స్టేడియంస్, అవుట్డోర్ స్టేడియంస్ అన్ని కూడా అక్కడ కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. అది కేంద్రానికి కూడా పంపించాం. అతి త్వరలో అన్ని కూడా డిపిఆర్లు అన్ని కూడా పంపించడం జరిగింది.